విషయంలో జనసేన టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా ఓటు బ్యాంకు చీలకుండా చూసే లక్ష్యంతో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయా? వైసీపీ తరహా పరిస్థితి ఎదురు కాకుండా అసమ్మతి రగలకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ నాయకులకు బుజ్జగింపుల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో టీడీపీ జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో దాదాపు వైసీపీలో నేతలందరికీ కూడా అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా ఓటు బ్యాంకు చీలకుండా చూసే లక్ష్యంతో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో రాజకీయంగా ఇది బాగానే ఉన్నా పార్టీల పరంగా ఇబ్బంది ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టికెట్లు ఆశించిన నాయకులకు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీలు రెండూ కూడా టికెట్లు ఇవ్వలేకపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఉండడం, బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో కొందరి నాయకులకు టికెట్ దక్కే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ పరిస్థితిని ఆ నేతలు కొందరు జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందుకే జనసేన టీడీపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా నాయకులకు ముందే నచ్చచెప్తున్నారు. దీనికి సంబంధించి కొద్ది గంటల్లోనే ఇరు పార్టీల అధినేతలు లేదా కీలక నాయకులు, పార్టీ నేతలు టికెట్ ఆశావహులతో భేటీ అవుతున్నారు. వారికి సర్ది చెప్తారు. టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారనే విషయాన్ని వివరిస్తారు. అదే సమయంలో వారి ఇబ్బందులను, వచ్చే ఎన్నికల్లో సదరు టికెట్ పరిధిలో ఉన్న పోటీని కూడా వెల్లడిస్తారు. దీంతో కొంతవరకు ఆగ్రహం, ఆవేశం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరోవైపు మానసికంగా సిద్ధం చేయడం. ఇది పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. నాయకులకు టికెట్ లేదని చెప్పడం సులభమే కావచ్చు. కానీ వారు పార్టీతోనే ఉండేలా, పార్టీలోనే ఉండేలా, పార్టీ గెలుపు కోసం పనిచేసేలా చేసుకోవడం కష్టం. ఎంత వీర విధేయులైనా పార్టీ టికెట్ కాదంటే రగిలిపోతుంటారు. దీంతో ఇలాంటి వారిని మౌల్డ్ చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ముందుగానే వారిని మానసికంగా సిద్ధం చేస్తూ నెమ్మదిగా వారిని కూల్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.